అంగవైకల్యముందని బాధపడకు నీవు, అవయవాలలో లోపముందని దిగులు పడకు నీవు. కుంటివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకి నీకు అవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యం ఉందని బాధపడకు నీవు, అవయవాలలో లోపముందని దిగులు పడకు నీవు. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాలలో దేవుని బహుమానమే. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాలలో దేవుని బహుమానమే. అందుకున్నావు నీవు, అదృష్టం అది నీకు. పొందుతున్నావు నీవు విశ్రాంతిని ప్రతిరోజు. శరీరానికే అవయవం విధించాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యం ఉందని బాధపడకు నీవు, అవయవాలలో లోపముందని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చిన దేవుని మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వాణిని అడుగునా. రూపింపబడినది తన పాత్రని పోషించుగా. కుమ్మరి వాడు దేవుడి, నిన్ను నిర్మించినది దేవుడి. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే దేవుని లేదు. అంగవైకల్యముందని బాధపడకు నీవు, అవయవాలలో లోపముందని దిగులు పడకు నీవు. అందరికీ వందాలండి. మన దేవుని మహాకృపను బట్టి ఈరోజు మన హాస్పిటల్ నుంచి నేను వచ్చాను, డిశ్చార్జ్ వచ్చానండి. మన మహాకృపను బట్టి, ఆయన తండ్రి అయిన కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి, డైరెక్టర్ గారి ప్రార్థన బట్టి మళ్ళీ ఈ రోజు మరి మీ ముందు వచ్చి మరి ఈ రోజు పాట పాడడానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.